హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చెప్దామనుకుంటున్నాను. అవి టిప్స్ అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం తోడేస్తాం కదా పాలల్లో, అలా నేను తోడేసాను. బట్ అది చాలా తొందరగా తోడుకోవాలంటే ఇలా తిరగొట్టామంటే చాలా తొందరగా తోడుకుంటుంది. నార్మల్గా 3 అవర్స్ పడితే ఇప్పుడు 2 అవర్స్ 1.5 అవర్లోనే తోడుకుంటుంది. చూసారా? మీకు ఈ టిప్ నచ్చిందా? ఇంకోటి, ఇది మనం స్టాప్లర్తో పిన్స్ చేస్తాం కదా. చూడండి, అలా పిన్ చేసిన తర్వాత దాన్ని తీయాలనుకో, దాని వెనకలే ఒక చిన్నగా ఐటమ్ ఉంది. దాంతో మనం సులభంగా తీసేయచ్చు. చూడండి ఎంత సులభంగా వస్తుందో. అది చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇంకో టిప్ తెలుసుకుందాం. అది నెయిల్ కట్టర్లో అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా నెయిల్స్ తీసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ మనకి రఫ్గా కొంచెం చిందరగా ఇలా చిరిగిపోయినట్టుగా అలా అనిపిస్తూ ఉంటాయి. అవి గుచ్చుకుంటూ ఉంటాయి, క్లాత్లకు తగులుకుంటాయి. నెయిల్ కట్టర్లోనే ఇంకో పార్టీషన్ ఉండుద్ది. అది తీసి దానికి షార్ప్గా లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ ఉన్నదాన్ని తీసుకొని చూడండి, ఆ లైన్స్తో మనం ఇలా బాగా రఫ్ చేసామంటే ఆ గోరు దగ్గర ఎడ్జెస్లో ఉన్న రఫ్నెస్ అంతా పోయి స్మూత్గా అవుతుంది. మన క్లాత్కు తగులుకోవటం, మన వేళ్ళకి తగులుకోవటం అలా ఉండదు. చాలా నీట్గా వచ్చేసిద్ది. చూసారా? చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చేసిందో. ఆ నెయిల్ కట్టర్లో ఆ ఐటమ్ని మనం యూస్ చేస్తామో లేదో కొంతమంది నాకు తెలియదు. ఇది మల్టీ టూలర్. చూడండి, మల్టీ టూలర్ మనకి ఎంత యూస్ఫుల్గా ఉంటుందో. అది కత్తి. ఇది ఒక టైప్ ఆఫ్ కత్తి. ఇంకొకటి దీంట్లో చూడండి, మన మామూలు సిజర్ యూజ్ చేస్తాం కదా, సేమ్ సిజర్ లాగానే యూజ్ అవుతుంది. ఇది ఇంకో టైప్. దీని వైర్లు అవి కట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా ఓ రకమైన చాక్. ఇంకా ఇటువైపు ఉంది. ఇవి ఈ పార్టీషన్లో ఉన్న ఐటమ్స్. ఇంకో పార్టీషన్లో చూడండి, ఈ పార్టీషన్లో ఇది స్క్రూ డ్రైవర్ లాగా వర్క్ అవుద్ది. మనం ఈ టూల్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇది ఇంకో చిన్న కత్తి. చిన్నగా ఉంది చూడండి, షార్ప్గా ఉంటాయి ఉండటం కూడా. ఇది ఇంకొంచెం పెద్దగా ఉండే కత్తి. చూడండి, దీంట్లో చిన్న ఐటమ్స్ ఏమన్నా పెట్టేసి మనం తీసేయచ్చు, ఆ హోల్లో అది పెట్టేసి. ఇదేమో హోల్స్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా, ప్లాస్టిక్ వాటికి చాలా ఈజీగా పడుతుంది, చాలా కంఫర్ట్గా పడుతుంది. మనం ఆ స్క్రూ డ్రైవర్తో ఎలా తీయాలో స్క్రూ చూపిస్తాను చూడండి. చాలా చిన్నగా ఉంది, బట్ చిన్నపిల్లవి కార్లు ఏమైనా చిన్నవి ఉంటే మనం మిషన్ కుట్టేటప్పుడు మిషన్ దాంట్లో ఉండే స్క్రూస్ చాలా చిన్నగా ఉంటాయి. అలాంటి చిన్న స్క్రూస్కి ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. చూడండి ఎంత తేలిగ్గా వచ్చేస్తుందో. కంఫర్ట్గా పట్టుకోవటానికి కూడా బాగుంటుంది. మనం జర్నీ చేసేటప్పుడు ఏమైనా ఫ్రూట్స్ కట్ చేసుకోవటానికి, ఏమన్నా జిప్స్ కానీ ఏమన్నా టైట్గా ఉన్న వాటికి యూజ్ అవుతుంది. మీకు ఇది యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదండి, బట్ నాకు నచ్చింది, నేను మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక నల్ల పూసలు కొనుక్కున్నాను. ఆ నల్ల పూసలకు ఉక్సు దగ్గర ఒక టైట్ లాక్ లాగా ఉంది. చూడండి, ఆ లాక్ మనం ఉక్సు పెట్టేసిన తర్వాత ఆ లాక్ని అలా పెట్టేసామనుకో, మనం ఉక్సు చక్కగా పెట్టాము లేదు, అది ఎప్పుడన్నా దాంట్లో నుంచి చైన్ బయటకు వచ్చేస్తుందేమో అన్న బెంగే ఉండదు. మీరు కొంచెం డబ్బులు ఖర్చు అయినా అలాంటి లాక్ వేయించుకున్నారంటే దానికి ఇంకా అసలుకి ఊడదు. ఇలా బయటకు వచ్చి చాయిస్ ఉండదు, అక్కడ లాక్ పడిపోతుంది. చూడండి ఎంత బాగా లాక్ పడిందో. మనం జర్నీ చేసేటప్పుడు కానీ మామూలుగా పెట్టుకునేటప్పుడు ఎప్పుడన్నా హడావిడిగా పెట్టుకున్నా, లేదా ఏదైనా జుట్టు తగులుకొని బయటకు వచ్చేస్తుంది ఉక్సు, అలా రాదు. ఇప్పుడు చూడండి ఎన్నిసార్లు మీకు అన్నీ చూపిస్తున్నాను. థ్యాంక్ యూ.